వారు ఈ మధ్యకాలంలో బీజేపీ నాయకులుగానే కాకుండా భవిష్యత్తును కూడా అంచనా వేసే వ్యక్తిగా మారిపోయినారు ఏమో రఘునందన్ అన్న. అందుకనే భవిష్యత్తులో ఇట్లా కాబోతుంది అట్లా కాబోతుందని వారు భవిష్యం అని చెప్తున్నారు. నేను రెండు విషయాలు స్పష్టంగా చెప్పినాను. ఒకటి, మీరు ఓదరని కూడా చెప్పిన సుమన్, భవిష్యవాణి కాదు, అది నిజమైంది. సరే మస్తు చెప్తారు మీరు, చెప్పిన సరే మస్తు చెప్తారు మీరు, కానీ మీరు కాంగ్రెస్ ఒక్కటైపోయి చాలా మాట్లాడుతున్నారు. అవి జనాలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసి అనుకొని మాట్లాడుతున్నారు ఏందనేటటువంటి అన్ని గమనిస్తున్నారు. నేనేమంటుంది ఇక్కడ, నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇవాళ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మా నలుగురు ఎమ్మెల్యేలు, నేను కూడా ఆన్ రికార్డ్ టీవీ9 స్టూడియోలో చెప్తున్నా. గతంలో మా దుబ్బాక ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నం జరిగింది కాబట్టి సెక్యూరిటీ విషయంలో కలిసినారు, ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి చెప్పినారు, అభివృద్ధి విషయంలో సీఎం గారిని కూడా కలిసినారు. నేనేమంటున్నా అంత పెద్ద విషయం. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తా రజనీ గారు, సింపుల్. మొన్న ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు. అక్కడ కేంద్ర మంత్రులు 8-8 మందిని కలిసినారు. పార్టీకి చెప్పే కలిసిరా? ఇటువంటి కొన్ని జరుగుతుంటాయి. దాన్ని పెద్దగా ఇక్కడ భూతద్దంలో చూస్తున్నారు తప్ప నేను ఇంత క్లియర్ గా 2 నెలల క్రితం మీరు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓడించింది. దట్టు రేవంత్ రెడ్డికి మీకు ఉండే వైరం అనేది డిఫరెంట్ వైరం మిగతా ఎనీ అదర్ పొలిటీషియన్తో చూసుకుంటే. అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి కలవటం అనేది ఇట్స్ 100%. జస్ట్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్కో ఇంకొకరికో ఎవరో ఒకరికి ఒక మెసేజ్ పెట్టో ఒక కమ్యూనికేషన్ తీసుకొని వెళ్తే ఇంత రచ్చ ఉండేది కాదు కదా అనేది అందరి వ్యూ పాయింట్. మీ మీడియా వాళ్ళు ఇంత రచ్చ చేస్తారని మా వాళ్ళు అనుకుని ఉండరు. సో మీకు నిన్న ఇవాళ వార్తలు రేక మొత్తం మీడియా అంతా మీరు దీన్ని రచ్చ చేసేసారు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా చెప్తా ఉన్నా, మా 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అని మేము చెప్తుంటే ఉండరు అని రఘునందన్ గారు చెప్తారు, ఉండరు అని మీరు చెప్తారు. 2004 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినా, తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ చేరినా, ఇంకే పార్టీలో నుంచి బీఆర్ఎస్ లో చేరినా అందరు చెప్పిన స్టాండర్డ్ డైలాగు రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గంలో పనుల కోసం మేము చేరాము. సేమ్ పాట వల్లిస్తూ ఉంటే అనుమానాలు వస్తున్నాయి. అదే పాట వల్లిస్తూ ఉంటే గతంలో జరిగిన సీన్లన్నీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా అనేది. అవకాశం ఉండదని మేము క్లియర్ గా చెప్తున్నాం. మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలు గట్టిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, కరెక్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రజనీ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాకు అధికార పక్షంగా పాత్ర ఇచ్చారు. ప్రజలు మేము పోషిస్తున్నాం, ప్రతిపక్ష పాత్ర వాళ్ళు కూడా పోషిస్తారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నలుగురిని గుంజడానికి అవకాశం ఉంది. మీకు గతంలో హిస్టరీ ఉంది, గుంజిన చరిత్ర ఉంది కాబట్టి ఏదో చేస్తారని ముందుగానే మీ దగ్గర నుంచి లాగితే బెటర్ అనుకుంటున్నారు. మేము చాలా క్లియర్ గా చెప్పినాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము. ప్రజలు గతంలో మాకు అధికార పక్ష పాత్ర ఇచ్చారు, పోషించిన వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఇస్తున్నారు, పోషిస్తామని చెప్పి మేము క్లియర్ గా చెప్తుంటే మీరు గుంజుతారని ఒక మాట. రజనీ గారు ఒక మాట. మా మిత్రుడు సుమన్ గారికి నేను ఒక బయట పంపిస్తాను కొద్దిసేపట్లో. సునీతా లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినారు రజనీ గారు. ఆ ఎన్నికలకు పోటీ చేసే కంటే కొద్ది రోజుల ముందు వారు టీఆర్ఎస్లోకి పోతున్నారని ఇట్లా కొంత గందరగోళమైన వాతావరణం నెలకొంటే నర్సాపూర్లో మీడియా మిత్రుల సమావేశాన్ని నిర్వహించి సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పారు, నా చివరి శ్వాస దాకా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, నేను పార్టీ మారను, మా మామగారు కాంగ్రెస్ పార్టీలో పుట్టినారు, నా భర్త గారు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ చనిపోయినారు, నా తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి, మీరు కావాలంటే మీ నర్సాపూర్ టీవీ9 మిత్రుడిని అడిగితే పంపిస్తారు సార్. 2018 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పారు సార్. అదే మాట ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూర్చొని కూడా ఎమ్మెల్యేలు చెప్పారు సార్. సో నేను జ్యోతిష్కుని అయినా లేకపోతే సుమన్ గారికి కూడా తెలిసి ఒప్పుకోవడానికి ఆనేరు ఇష్టపడతలేరు అనేది కొంతకాలం అయితే కాలం నిర్ణయిస్తుంది సార్. వెయిట్ అండ్ సీ, చూద్దాం. వాళ్ళు కొంచెం సంవత్సరాలు తీసుకురు, వీళ్ళు నెలలలోనే చేస్తున్నారు అంతే తొందర ఎందుకు. కానీ వెళ్ళిపోతారని అంత కాన్ఫిడెంట్గా మీకున్న సమాచారం ఏంటి? రైట్, ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క కాళేశ్వరం మీద విచారణ, ఇంకో పక్క ఇసుక క్వారీల మీద విచారణ, ఇంకొక పక్క ఎమ్మెల్యేల వ్యక్తిగతమైనటువంటి వ్యవహార శైలి మీద, వాళ్ళు 111 జీవోలో కట్టినటువంటి ఫామ్ హౌజ్ల మీద చాలా రకాలుగా ఎంక్వైరీ రిపోర్ట్లని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి నివేదికలు తెచ్చుకుంటుంది. దాంట్లో అక్రమాస్తులు సంపాదించుకున్న వాళ్ళు, అడ్డగోలుకి ఎదిగిన వాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్డు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసి తప్పుడు పనులు చేసిన వాళ్ళంతా భయానికి గురవుతూ ఉన్నారు. పాపం ఒక మా జైరాబాద్ ఎమ్మెల్యే గారు మినహా మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి నివేదికలు వచ్చినాయి. ఆ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి చేరిన మరుక్షణం
వాటిని కాపాడుకోవడానికో లేకపోతే ఇంకో దానికోసమో ఇంకా సమయం ఉంది కదా. సుమన్ గారు ఏదో అంటున్నారు కదా, రగన్న జ్యోతిష్ అని చెప్తున్నాను, వాస్తవాలే చెప్తా. కొద్ది రోజులు ఆగరు, ఒక రోజు తర్వాత కొన్ని వాస్తవాలు మీ ద్వారా సుమన్ గారికి పార్టీకి చెప్దాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికలు తయారు చేసి కేసులో ఎంక్వైరీలో చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గ్రిప్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటారు అని నేను అనలేదు. వీరు చేసిన తప్పుల నుంచి వాళ్ళ అక్రమాస్తుల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు వీళ్ళంతా 111 జీవోలో 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఇల్లులు కట్టిరు సార్. పర్మిషన్ లేకుండా ఏం లేకుండా దబాయించి బెదిరించి రోడ్డు లేకుండా రూపాయి ట్యాక్స్ కట్టకుండా ఒక్కొక్కరు 30,000 స్క్వేర్ ఫీట్లలో బంగ్లాలు కట్టిరు సార్. పంపిస్తే నేను మీకు ఫోటోలు గిట్ట. వాటి మీద విచారణ స్టార్ట్ అవుతుంది. హెచ్ఎండి వాళ్ళు వచ్చిర్రు, నోటీసులు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు పంచాయతీ అన్నా అని ముందుగానే పోయి సరెండర్ అవుతూ ఉన్నారు కావచ్చు. కాంగ్రెస్ ఎందుకు పిలుస్తుందని అనుకుంటారు? వీళ్ళ ఆస్తులు వీళ్ళు కాపాడుకోవడానికి పోతురు కావచ్చు. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన చిట్టాలు ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర, క్వైట్ న్యాచురల్గా. చూద్దాం, నేను అదే చెప్తా ఉన్నా. తొందరపడు ఎందుకు? నేను కాన్ఫిడెంట్గా ఎవిడెన్స్తో సహా మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళు ఎన్ని మాట్లాడితే అన్నిటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు జ్యోతిష్యాలన్నీ ముందుకు వస్తాయి కదా రజనీ గారు. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిపోయినాయి అన్నట్టే మాట్లాడుతున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళు అదే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది నివేదికలు ఉన్నాయి పంపిస్తాం చేస్తాం అంటే మొన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో మాట్లాడినట్టు సేమ్ ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు రఘునందన్ గారు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి గల్లీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏమన్నా టార్గెట్ చేసినాయా? ఇప్పుడు వారే చెప్తా ఉన్నారు నివేదికలు వస్తూ ఉన్నాయి తెప్పిస్తూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేల మీద ఆ ఎమ్మెల్యేల మీద అని. అంటే వాళ్ళ ప్రజలు మాకు పోషించమని ప్రతిపక్ష పాత్రకు సంబంధించి ఆ పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా ఆ పాత్ర పోషించనీయకుండా మా ఎమ్మెల్యేలను తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నట్టుగా వారే స్పష్టంగా చెప్తున్నారు. మరి అట్లా విండిక్టివ్గా కక్ష సాధింపుగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇవ్వలేరు. ప్రజలు మీరు మాకు ఏవైతే 6 గ్యారంటీలు అన్నారో 420 హామీలు అన్నారో వాటిని నమ్మి ప్రజలు మీకు ఓట్లేసారు. వాటి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ రైతు బంధువు లేదు, రైతులకు ఆ పైసలు ఇప్పియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెగా డిఎస్సీ అన్నారు ఇంకా రాలే, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు రాలే, 200 యూనిట్ల కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజలే కట్టుకుంటున్నారు. తర్వాత ఈ చేయుత కింద 4,000 రావాలి, 2,500 మహిళలకు రావాలి, ఇటువంటి చాలా స్కీములు వాటిని చేసి